ఇదేంటి నిద్రపోతుంటే చేయి పడిపోవాలి కదా. సెంటర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయిలా స్టడీగా నిలబడిందేంటి అంటే రాస్కల్ నిద్రపోకుండా నాటకం ఆడుతున్నాడన్నమాట. ఆర్యా ఆర్యా గుడ్ మార్నింగ్. అప్పుడే తెల్లారిపోయిందా? నటించింది చాలు గాని చెయ్యి ఎందుకేసా మీద? నిద్రలో వేసుంటాలే. నిద్రపోకుండా నిద్రలో ఎలా వేస్తావు? అవును, ఎలా వేస్తాను? ఏంటి అవును? అవును నా తిడతావు, కాదు నా తిడతావు. వాట్ ఈస్ దిస్? ముందు చెయ్యి ఎందుకేసావో చెప్పు. ఎందుకేసానో నీకు తెలీదా? షట్ అప్. బుద్ధి లేదా నీకు? మీదేయటానికి చెయ్యి కావాలి గాని బుద్ధి ఎందుకు? ఏదో ప్రేమించుకున్నాం కదా అని. అప్పుడైతే ఈ నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళు ఎందుకు? డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోవచ్చుగా. అవునవును, అది కరెక్టే. తాడి చెట్టులా ఎదిగారు. మీ బాబుకి మా బాబుకి ఐడియా రాలేదు. ఫారెన్ లో తిరిగి వచ్చిన వాడివి కాబట్టి ఇవన్నీ నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ నా విషయంలో అలా కాదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను ఎంతో జాగ్రత్తగా పెంచారు. పక్కింటికి వెళ్ళాలన్నా కూడా పని మనిషిని తోడిచ్చి పంపించేవారు. అలాంటి వాళ్ళు నిన్ను నమ్మి నన్ను ఒంటరిగా పంపించారు. ఒకే రూమ్ లో ఉండటానికి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు? మన మీద, మన ప్రేమ మీద నమ్మకంతో. ఆ నమ్మకాన్ని నువ్వు సారీ, ఐఎమ్ రియలీ సారీ. తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతని వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. మనం కూడా అలాగే ఉంటే చాలా బాగుంటుంది. ఎస్, తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేద్దాం. అదేంటి ఈ టైంలో కాఫీ పెడుతున్నావు? నువ్వేగా భార్య కాఫీ కలిపి ఇవ్వాలని చెప్పావు. అందుకని ఈ టైంలోనా? ఇప్పుడేగా గుడ్ మార్నింగ్ చెప్పావు. ఓ, ఆ రోడ్లో వచ్చావా? తీసుకో. థ్యాంక్స్. మెన్షన్ నోట్. ఇది కాఫీయా? నెస్ కాఫీ. నేను బ్రూక్ బన్ బోర్మీటా అనుకున్నానులే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూనా? టైం ఎంత అయింది? మై గాడ్, రెండా? అవును. ఇదేంటిది ఎప్పుడు నేను ఇంత నిద్ర పట్టేసింది? నైట్ లేట్ అయిందిగా. ఏంటిది? ఏం లేదే. ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్. రాత్రి వీటిని కాఫీలు కల్పించావు కదూ? అవును. దేనికి? చెయ్యేసావుగా. వెంటనే సారీ చెప్పానుగా. జాగ్రత్త పడ్డాలో తప్పలేదుగా. అంటే ముందుగానే ప్లాన్ చేసి ఇండియన్స్ టాబ్లెట్స్ తెచ్చారన్నమాట. అది నీకోసం తెచ్చింది కాదు. నీతో ఒంటరిగా ఉన్నప్పుడు మనసు కంట్రోల్ తప్పితే నేను వేసుకోవాలని సేఫ్టీకి తెచ్చుకున్నా, కానీ అవి నాకు అవసరం రాలేదు. ఆఫ్టర్ ఆల్ స్లీపింగ్ టాబ్లెట్స్ మీద ఉన్న నమ్మకం నీకు నా మీద, నా ప్రేమ మీద లేదనమాట. నిన్ను మోసం చేయాలనుకుంటే వీటికైనా మంచి టాబ్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి. అవి తెచ్చిచ్చి తప్పు చేయలేనా? నీకు అలాంటి ఆలోచనలు కూడా రావచ్చనే ఆ టాబ్లెట్ వేసింది. ఓకే, నేను తప్పు చేసేనే అనుకో. అయితే ఏమైంది? నేను ఎవరినేగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానుగా. చేసుకోలేదుగా. చేసుకోవాలని డౌటా? దీన్ని బట్టి నువ్వు ఇంకా వేవరింగ్ ఉన్నావని, నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేయలేదని అర్థమవుతుంది. ప్రేమించకపోతే నీతో ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తాను? వచ్చావు ఎందుకు? నన్ను అనుమానించడానికి, అవమానించడానికి. అర్థం చేసుకోవాలని నిన్ను ప్రేమించడం. నేనే నీ వెంట పడలేదు, నువ్వే పడ్డావు. అదే బుద్ధి లేని పని చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను. వేరే ఇంకెవరైనా చూసుకుంటే ఇప్పుడైతేనే వెళ్ళి చూసుకో. తప్పకుండా చూసుకుంటాను. హలో ఆర్య, ఎలా ఉన్నారా? బతికే ఉన్నాను. అదేంట్రా అడ్వాన్స్ గా హనీమూన్ వెళ్ళి ఎంత డిసప్పాయింట్ అయ్యావు? అత్త వేరే రూమ్ తీసుకుందేమో. నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి? మన సీనిగాడు నిన్న మధ్యాహ్నం నుంచి లవ్ లో పడ్డాడు. నో! ఏమైందిరా అలా అరిచావు? వాడు లవ్ లో కాదు, డేంజర్ లో పడ్డాడు. ముందు సీనియర్ ఫోన్ ఇవ్వు. రే ఆర్యన్ రా. ఏంట్రా నీ మనసాంతిగా బతకడం లేదా? ఏమైందిరా? నువ్వు అర్జెంట్ గా అమ్మాయి మర్చిపో. అదేంట్రా? నేను ఇంకా అమ్మాయి ఫేస్ సరి గుర్తుపెట్టుకోలేదు, అప్పుడే మర్చిపోమంటున్నావు? అనుభవమే చెప్తున్నాను. ప్రేమించినంత తెలియదొక్కుపోయిన ఇంకోటి లేదు. నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. అసలు ఏమైందిరా? మనం ప్రేమించినంత కాలం వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. వాళ్ళు ప్రేమించడం మొదటగా అసలు క్యారెక్టర్లు బయటపడతాయి. ప్రతి చిన్న విషయానికి అనుమానాలు, అపార్థాలు, గొడవలు. ఏమన్నా అడ్వాన్స్ అయ్యావా? చా లేదురా. అది విషయం. తన్నంత దూరం తీసుకెళ్లి ఏమీ చెప్పితే గొడవలు రావు మరి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రొసీడ్ అవ్వు. నీ బ్యాగ్ లో సేఫ్టీ గ్లౌస్ కూడా పెట్టాము. సేఫ్టీ గ్లౌస్ లా? అదేరా, కండోమ్స్. వాట్? అవి నా బ్యాగ్ లో పెట్టావా? కొంప ముంచావు కదరా. ఇప్పుడు అవి కానీ దాని గంటలో పడితే నా బతుకు ఆఫ్ఘనిస్తానే. సారీ.
ప్రియా వెళ్ళి స్నానం చేసిరా. సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం. వెళ్ళు. ఏంటి ఎలా చూస్తున్నావు? లాండ్రీకి వేసిన బట్టల్లో కచ్చి ఫోట్ మిస్ అయింది. చూస్తున్నాను. నువ్వు చూస్తుంది వీటి కోసం. నేను సేఫ్టీకే స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకున్నా, నువ్వు సేఫ్టీకే ఇవి తెచ్చుకున్నావు. కానీ నీ సేఫ్టీకి నా సేఫ్టీకి చాలా తేడా ఉంది. ప్రియా అది వద్దు, నాకేమీ చెప్పొద్దు. నా పాస్పోర్ట్ టికెట్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. ప్రియా తొందరపడకు. ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంత జరిగా కూడా నువ్వు నన్ను లొంగ తీసుకోవడానికి స్నానం చేసి రమ్మన్నావంటే ఇంకొక క్షణం కూడా నీతో ఉండలేను. అయ్యో అందుకు కాదు, అవి నాకు తెలియకుండా నీ ఫ్రెండ్ ఎవడో పెట్టాడంటావు, అది నన్ను నమ్మమంటావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. నేనే తప్పు చేయలేదు. నేను చేశాను తప్పు. నీకు అమ్మాయిల పిచ్చి ఉందని తెలిసి కూడా నిన్ను ప్రేమించడం నేను చేసిన తప్పు. అమ్మాయిని రక్షించే వంకతో లిప్ టు లిప్ కిస్ పెట్టినప్పుడే నిన్ను అర్థం చేసుకుని వెళ్ళిపోకుండా ఉండటం నేను చేసిన తప్పు. రాత్రి నా ఒంటి మీద చెయ్యేసినప్పుడు చెప్పు తీసుకుని కొట్టకుండా ఇంకా నీతో ఇక్కడే ఉండటం నేను చేసిన తప్పు. ప్రియా నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పేది విను. నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తాను. తల్లిదండ్రులు నిన్నెంత పద్ధతిగా పెంచారంటేనే తెలుస్తుంది నిన్ను కన్నవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో. నన్ను భరిస్తాను, కానీ తల్లిదండ్రులను ఒక్క మాట ఊరుకోను. ఓరా, నువ్వు వెదవ్వి, నీ తండ్రి వెదవా? అసలు నీ ఫ్యామిలీ వెదవ్ ఫ్యామిలీ. ఏం కూసేవే? నన్ను నన్ను కొడతావా? కొట్టడం కాదే, నరికేస్తాను. ఏది నరుకు 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 నరకరా. ఆడదాను వదిలేస్తున్నాను. పోరా, కొట్టావు. నువ్వే పోవే. ఇక్కడి నుంచి నువ్వు వద్దు, నీ లవ్ వద్దు.